వాట్ ఈస్ దిస్ ఫ్రోజన్ షోల్డర్? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే భుజం బిగుసుకుపోయి ఉండడం. మిడిల్ ఏజ్ లేడీస్‌లో లేకపోతే వయసు పైబడిన మగవారిలో కూడా చాలా కామన్‌గా వింటూ ఉంటాం. భుజాలు టైట్‌గా అయిపోయాయి. చెయ్యి పైకి లేపలేకపోతున్నాను. కనీసం జుట్టు ముడేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. షర్ట్ పైకి వేసుకొని బటన్స్ పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది అని మనం చాలా కామన్‌గా వింటూ ఉంటాం. దీనికసలు కారణాలేంటని చూసుకుంటే 50% ఆఫ్ ద పేషెంట్స్‌లో దీనికి కారణం అనేదే ఉండదు. ఒకవేళ కారణాన్ని గనక మనం ఇంకొంచెం డీప్‌గా చూస్తే వీళ్ళలో సగం మంది డయాబెటిక్ పేషెంట్సే ఉంటారు. అండ్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా ఉంటారు. కొన్నిసార్లు దెబ్బ తగలడం వల్ల కూడా కొన్ని రోజుల తర్వాత పాత దెబ్బలకి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది డెవలప్ అవ్వచ్చు. మరి కొంతమందిలో వయసు బాగా పైబడిపోయిన వాళ్ళు కొంచెం ఈ మూవ్‌మెంట్స్ అన్ని తగ్గించడం వల్ల గూడా ఇది బిగుతుగా అయిపోతుందనమాట. చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది అంత డేంజరస్ సిట్యుయేషన్ కాకపోయినా గూడా పేషెంట్ మాత్రం నొప్పిని చాలా తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమన్నా పని చేస్తేనే నొప్పుంటదా అంటే కాదు. నైట్ టైమ్ పడుకున్నప్పుడు గూడా, కనీసం ఆ భుజం మీద వాలినప్పుడు గూడా విపరీతమైన నొప్పి ఎప్పుడు నములుతున్నట్టుగా నొప్పి ఉంటూ ఉంటుంది. సో, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? దీనికి మెయిన్ ట్రీట్‌మెంట్ వచ్చేసి ఫిజికల్ థెరపీ. ఒకవేళ తగ్గని పక్షంలో కొన్నిసార్లు జాయింట్‌లో ఇంజెక్షన్స్, మరీ సమస్య తీవ్రంగా ఉంటే గనక లోపల క్యాప్సూల్ రిలీజ్ అంటారు. సో, అది చేయడం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో ఉన్న ఒక్క చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒక్క భుజానికొచ్చింది అంటే ఆటోమేటిక్‌గా 85-90% ఆపోజిట్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీకెప్పుడైనా ఒక చేతికి భుజానికి ఎక్సర్‌సైజెస్ చేసుకోమని చెప్పినా గూడా, ఆపోజిట్ భుజం అంటే 2 భుజాలు కలిపి ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం వల్ల అట్‌లీస్ట్ రెండో దానికి రాకుండా చూసుకోగలుగుతారు. థాంక్ యూ.